పెడతా. ఏం చేస్తున్నావు? మీరేగా నెత్తి మీద పెట్టమన్నారు. నెత్తి ఖాళీ లేదు, కింద ఉంది, అందుకే కాలు మీద పెట్టా. నీకసలు బుద్ధుందా? ఏ మీకేమైనా కావాలా? నిజమే, నాకు బుద్ధి లేదు. నాకు బుద్ధుండుంటే నీలాంటి దాంతోటి నెత్తిన పెట్టు అంటానా? తీ ముందు కాలిపోతుంది. తీ కాఫీ తీ. తీసుకొచ్చి పెట్టడం వరకే నా పని, తీసుకొని తాగడం మీ పని. తీసుకొని మీరే తాగండి. ఏయ్, తాగడానికి కాదు, కాళ్ళు కాలుతున్నాయి. కప్పు తీ. నేను తీయనుగా. నీకు దండం పెడతాను, కాళ్ళు కాలుతున్నాయి. తీ తల్లి. పెళ్ళాన్ని పట్టుకొని తల్లి అంటారేంటి? అయ్యో, ప్రతిమాలికోవడం కోసం తల్లి అన్నాను. అలా కాదు, చక్కగా భార్యని ఎలా పిలవాలో అలా పిలిచి రిక్వెస్ట్ చేసుకోండి. అయ్యో, కాళ్ళు కాలుతున్నాయి, ముందు తీ. అరే, రిక్వెస్ట్ చేసుకుంటే సెకండ్ లో పనైపోతుందిగా. ఏమని రిక్వెస్ట్ చేసుకోవాలి? భార్యని ఏమని పిలుస్తారు? భార్యని ఏమని పిలుస్తారు? భార్య అనే పిలుస్తారు. భార్య అని పిలిచారంటే బాగోదు. చక్కగా భార్యామణి అని పిలవండి. ఏంటి, భార్యమనా? అవును, లేకపోతే శ్రీమతి గారు అని పిలవండి. రెండు కలిపి పిలుస్తా. భార్యమణి, శ్రీమతి గారు. దయచేసి ఆ కాఫీ కప్పు తీయరా. తీయను. అదేంటి, రిక్వెస్ట్ చేసుకుంటే తీస్తా అన్నావు కదా? అంటే రిక్వెస్ట్ చేసుకుంటే తీస్తానని ఇందాక అనుకున్నా. మీరు రిక్వెస్ట్ చేసుకునే లోపు నా మూడ్ మారిపోయింది. మరి నీ దుర్మార్గం పాడుకాను, కాళ్ళు కాలిపోతున్నాయి ఇక్కడ. తీస్తాను, ముందు సారీ చెప్పండి. సారీయా? నేనేం తప్పు చేశాను? కాఫీ కప్పు తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టింది నువ్వు తప్పు చేసి నన్ను సారీ చెప్పమంటావా? అయ్యో, కాళ్ళు కాలుతున్నాయి. సారీ చెప్పమంది నిన్న రాత్రి నన్ను ఏడిపించుకు తిన్నారు కదా, అందుకు. నేనే ఏడిపించుకు తిన్నాను? అవును, మరి రెండు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి నేనే కారణమని అందరూ నన్ను పొగుడుతూ ఉంటే అసలు దాంట్లో నా గొప్పేమీ లేదని చెప్పి ఏదో బుర్రలేని దానిలాగా, మతిలేని దానిలాగా ట్రీట్ చేశారుగా, అందుకు సారీ చెప్పండి. ఓకే, నువ్వు అపరజ్ఞానివి. ప్రపంచ శాంతి నీ వల్లే జరుగుతుంది. నీకున్నన్ని తెలివితేటలు, జ్ఞానం ఇంకెవ్వరికీ లేవు. ప్రపంచం ఇంత శాంతియుతంగా ఉందంటే అది నీ వల్లే. నీ శాంతి చర్చలు ఫలించే రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. చాలా దయచేసి తీ, కాలుతుంది ఇక్కడ. సరిపోలేదు. ఇంకా ఏం చేయాలి? అయ్యో, కాలుతుందిరా దేవుడా. చూసారా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో మునులు పుట్టల్లోనూ, చెట్లల్లోనూ, పర్వతాల్లోనూ తలకిందులుగా తపస్సు చేస్తూ దేవుడు ప్రత్యక్షమవ్వాలని కోరుకునేవారు. కాని మీరు అసలు కోరుకోకుండానే తలకిందులుగా తపస్సు చేస్తున్నందువల్ల నా దయ వల్ల మీకు దేవుడు కనిపిస్తున్నాడు. నిజమే, దేవుడే కాదు, చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నీకు దండం పెడతా, కాఫీ కప్పు తీ. ఏది, ఒకసారి దండం పెట్టండి. దండం ఎలా పెడతాను? చేతులు తీస్తే తప్పని కింద పడతాను. మరిందాక దండం పెడతా అన్నారు. తల్లి, మనసులో దండం పెట్టుకుంటున్నాను. అదిగో మళ్ళీ తల్లి అంటున్నారు. అయ్యో, శ్రీమతి గారు, మనసులో దండం పెట్టుకుంటున్నాను. భార్యమణి గారు, ప్లీజ్ కప్పు తీయండి. సరే, ఒక్కసారి మా అమ్మ నాన్నలు పొగిడినట్టు, మావయ్య గారు పొగిడినట్టు నా గొప్పతనం గురించి ఒక్కసారి పొగడండి. కాఫీ కప్ తీసేస్తా. ఇందాక పొగడానుగా. అది సరిగ్గా ఫ్లోలో లేదు. చక్కగా చెవికి ఇంపుగా పొగడండి. అసలు నీలాంటి వాళ్ళు లేకపోతే కుటుంబాలన్నీ ఏమైపోతాయో తెలుసా? ప్రతి ఇంటికి నీలాంటి బిడ్డ ఉండాలి, లేకపోతే ఆ కుటుంబాలు సంతోషంగా ఉండవు, శాంతియుతంగా ఉండవు, కలిసిమెలిసి ఉండవు, కొట్టుకు చచ్చిపోతారు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది కొంచెం ఎక్స్ట్రా. సారీ, నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. అసలు నీలాంటి బిడ్డని కనడం రామచంద్ర అంకుల్ పుణ్యం. నీలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావడం మా అమ్మ నాన్నల అదృష్టం. నువ్వు నాకు భార్యగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఆహా, ఎంత ఆనందంగా ఉందో. నిజాలు మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంది.
ఓకే, నిజాన్ని ఒప్పుకొని మీరు జ్ఞానం సంపాదించుకున్నారు గనుక కాఫీ కప్ తీసేస్తా. ఏంటి గుర్రుగా చూస్తున్నారు? చెప్తా. నా కాళ్ళు కాలిలా చేసావు కదా, నీకిస్తాను చూడు. మామూలు జల కాదు.